ఈ ప్రదేశంలో కట్టబడిందని గుర్తుగా ఇక్కడ బోర్డు పెట్టారు. లోపలికి వెళ్తాం. ఒలివి చెట్లు చూడండి ఎంత పెద్దయో, కావుదా అసలు. షీలోహులో దేవుని నిబంధన మందసం ఉండేది. అక్కడ యాజకుడైన ఏలీ ఉండేవాడు. సమూయేలు అక్కడే పెరిగాడు. వాళ్ళకి భయమేసి బేత్షెమెషు తీసుకొచ్చి కిర్యత్యారీం అనే ఈ ప్రదేశంలో దేవుని నిబంధన మందసాన్ని పెట్టి, ఇది అబీనాదాబ్ అనే వ్యక్తి ఇంట్లో ఈ నిబంధన మందసాన్ని పెట్టి అబీనాదాబు కుమారుడైన ఎలియాజర్ని యాజకుడిగా ప్రతిష్ఠించారు. ఎందుకంటే దేవుని నిబంధన మందసం ఎక్కడ ఉన్నా కూడా దానికి యాజకులు ఉండాలి. ఎవరు పడతారు పట్టుకోకూడదు. మనది ఎలియాజరు అనే ఒక వ్యక్తిని ప్రతిష్ఠించి అతన్ని ఇక్కడ దేవుని నిబంధన మందసానికి కాపుదలు వచ్చారు. 20 సంవత్సరాలు గడిచిపోయింది, కానీ మందసాన్ని తీసుకెళ్ళడానికి ఎవరు లేరు. దేవుని నిబంధన మందసం దావీదు కాలం వరకు ఇక్కడే ఉంచబడింది. ఆ ప్రదేశం ఇదే. ఇది అబీనాదాబు ఇల్లు. ఇక్కడ ఎలియాజరు యాజకుడిగా చేశారు. కాబట్టి ఇది చాలా పరిశుద్ధమైన ప్రదేశం. ఇక్కడ జరిగింది మొత్తం సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది. నేను రెండే వచనం చదువుతాను. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా నిబంధన మందసమును తీసుకొని పోయి కొండ ఎన్నుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములో నుండిన కాలం 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తోట మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని